ఓం నమో వెంకటేశాయ. భక్తులకు నమస్కారం. వెల్కమ్ టు వోట్ ఏ టు జెడ్ లైఫ్ అండ్ వెల్కమ్ టు తిరుమల ఈరోజు సమాచారం. వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా శ్రీవారి భక్తులకు ముఖ్య విజ్ఞప్తి. వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం 23/12/2023 నుంచి 1/1/2024 వరకు ఉత్తర ద్వారం తెరిచిబడి ఉంటుంది. భక్తులకు ముఖ్య విజ్ఞప్తి. ఈ క్రింద తెలిపిన కేంద్రములందు వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్స్ ఆధార్ కార్డ్ ఆధారంగా భక్తులకు ఇవ్వబడును. నంబర్ 2, ఆధార్ కార్డులో ఉండు భక్తుని ఫోటో ఆధారంగా మాత్రమే టోకెన్స్ ఇవ్వబడును. నంబర్ 3, టోకెన్స్ ఇచ్చు కేంద్రముల ప్రదేశములకు క్యూఆర్ కోడ్ ఆధారంగా భక్తులు సులభంగా వెళ్ళవచ్చును. నంబర్ 4, టోకెన్స్ పొందిన భక్తులు టోకెన్ నందు సూచించిన దర్శన సమయానికి 24 గంటల ముందు మాత్రమే తిరుమలకు అనుమతించబడును. తిరుపతి నందు వైకుంఠ ద్వార దర్శన టోకెన్స్ ఇచ్చు కేంద్రాలు: నంబర్ 1, భూదేవి కాంప్లెక్స్, అలిపిరి. నంబర్ 2, శ్రీరామచంద్ర పుష్కరిణి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర. నంబర్ 3, జిల్లా పరిషత్ హై స్కూల్, సత్యనారాయణపురం. నంబర్ 4, ఇందిరా మైదానం, తుడ ఆఫీస్ దగ్గర. నంబర్ 5, శ్రీనివాసం ఆర్టీసీ బస్టాండ్ దగ్గర. నంబర్ 6, విష్ణు నివాసం రైల్వే స్టేషన్ ఎదురుగా. నంబర్ 7, శ్రీ గోవిందరాజస్వామి సత్రాలు, రెండో సత్రం కూడా అంటారు. ఇది రైల్వే స్టేషన్ వెనుక వైపున ఉంటుంది. నంబర్ 8, రామానాయుడు హై స్కూల్, బైరాగి పట్టెడ. నంబర్ 9, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఎంఆర్పల్లి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్స్ కలిగిన శ్రీవారి భక్తులకు మాత్రమే 23/12/2023 నుండి 1/1/2024 వరకు శ్రీవారి దర్శనానికి అనుమతించబడును. శ్రీవారి దర్శనం టోకెన్స్ కలిగిన భక్తులు ఏ రోజు దర్శనం ఉంటే ఆ రోజు మాత్రమే అనుమతించబడును. వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం సందర్భంగా జేఈఓ శ్రీమతి సదాభార్గవి టీటీడీ ఉద్యోగులకు కొన్ని ముఖ్య సూచనలు అందించారు. వైకుంఠ ద్వార దర్శనం టీటీడీ ఉద్యోగులు సర్వదర్శనం కౌంటర్లలో అంకిత భావంతో విధులు నిర్వహించాలని ఆమె సూచించారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను ఓర్పుతో, అంకిత భావంతో భక్తులకు అందజేయాలని తిరుపతిలోని కౌంటర్లలో విధులు కేటాయించిన నోడల్ అధికారులకు మరియు టీటీడీ సిబ్బందికి జేఈఓ శ్రీమతి సదాభార్గవి ముఖ్య సూచనలు చేశారు. తిరుపతిలోని శ్వేత భవనంలో గురువారం 400 మంది డెప్యుటేషన్ సిబ్బందిని ఉద్దేశించి జేఈఓ మాట్లాడారు. డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు 4 లక్షలకు పైగా టోకెన్లు ఇచ్చేందుకు టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేసిందని ఆమె చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది విధులు నిర్వహించాలని కోరారు. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు తదితర సౌకర్యాలను ఆయా కేంద్రాల్లోని నోడల్ అధికారులు సమన్వయం చేసుకోవాలని ఆమె సూచించారు. భక్తుల ఆధార్ కార్డును ధృవీకరించుకొని తేదీల వారీగా వరుస క్రమంలో టోకెన్లు మంజూరు చేయాలని, తేదీలు, స్లాట్లు మార్చుకునే అవకాశం లేదని ఆమె వివరించారు. తహసీల్దార్లు క్యూలైన్లలో భక్తులను క్రమబద్ధీకరిస్తారని తెలిపారు. మొత్తం టోకెన్లు పూర్తయ్యే వరకు అన్ని కౌంటర్లలో నిరంతరాయంగా జారీ చేస్తారని చెప్పారు. అనంతరం ఐటీజీఎం శ్రీ సందీప్
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టోకెన్ల కేటాయింపు విధానాన్ని డెప్యుటేషన్ సిబ్బందికి వివరించారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారులు శ్రీ భాస్కర్ రెడ్డి, డాక్టర్ హరినాథ్ రెడ్డి, శ్రీ వెంకట్రమణ, శ్రీ గోవిందరాజన్, శ్రీ రాజగోపాల్, శ్రీ ఆనందరాజు, శ్రీమతి పద్మావతి, శ్రీమతి భారతి, శ్రీ రామరాజు, ఇతర హెచ్ఆర్డీలు శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీమతి ప్రశాంతి, డెప్యుటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు అలిపిరి వద్ద ఇది ప్రస్తుత పరిస్థితి. ఈ వీడియో అప్డేట్ చేసే సమయానికి వైకుంఠ ఏకాదశి మరియు ద్వాదశి 2 రోజులకు గాను కోటా పూర్తి అయిపోయింది. ప్రస్తుతం 25వ తేదీకి టోకెన్లు జారీ చేస్తున్నారు. తిరుపతిలోని 9 ప్రాంతాల్లో కౌంటర్లు ఈ విధంగా దర్శనమిస్తున్నాయి. ఓం నమో వెంకటేశాయ.